ఈరోజైతే ఫ్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాము. దానికి కావాల్సిన బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్ చూడండి, ఒక గ్లాస్, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను. వాటర్లో వేసి 2 టైమ్స్ అట్లా కడిగేసి కాసేపు సోక్ చేసి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు అట్లా బియ్యం నానాలి. ఇట్లా 2 టైమ్స్ కడిగి బియ్యంని కొంచెం నానబెట్టుకోండి. బియ్యం ఎంత నానితే అంత బాగా రైస్ పొడవుగా బాగా వస్తుంది. ఇప్పుడు రొయ్యలు అయితే ఉప్పు పసుపు వేసి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టున్నాను. అవి క్లీన్ చేసి తర్వాత మనం బిర్యానీలోకి వేసేద్దాం. సో ముందు కడిగేద్దాం పదండి. కడిగిన రొయ్యల్ని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కడాయిలో వేసి కొంచెం రొయ్యల్ని వాటర్ వచ్చేదాకా ఈరోజు మనం పెట్టుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు మనం గరం మసాలా అవన్నీ బిర్యానీ కావాల్సిన మసాలాలు ఎర్రగడ్డలు కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయ ప్రాన్స్ రైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు ఆయిల్. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగింది. బిర్యానీ మసాలాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఎర్రగడ్డలు బాగా మగ్గనివ్వాలండి కొద్దిసేపు. ఉప్పు సాల్ట్ మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్. బాగా అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగడ్డలు అన్నీ బాగా వేగినాయి. ఇప్పుడు టమాటాలు ఒకటే టమాటాలు కూడా బాగా నూనె మగ్గనియాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టుకుంటుంది. ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి టమాటాలు చూడండి బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. పసుపు కారం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి. మా పిల్లలు అయితే కారం తక్కువ తింటారు, అందుకే కొంచెం తక్కువ వేసాను నేను. ఒట్టి కారం అండి, మసాలా కారం కాదు. రెడ్ చిల్లీ పౌడర్. కారం కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం రొయ్యల్ని వేసేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. రైస్ వేసేసాము. ఇప్పుడు ఈ గ్లాస్లో రైస్ తీసాం మనము. సో ఈ గ్లాస్లో వాటర్, ఒక గ్లాస్ రైస్కి 1.5 కప్ వాటర్. అంటే మనం బాస్మతి రైస్ వేసాం కాబట్టి వాటర్ తక్కువ పడుతుంది. ఇది ఒక గ్లాస్ వేసాను. మనం రొయ్యలు వాటర్ ఉంది కదా, అది ఒక 1/2 గ్లాస్. చూడండి చాలు, వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఒకసారి మీరు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ అయితే ఉప్పు కారం కూడా ఇక్కడ వేసేసండి. అన్నీ సరిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. జస్ట్ 2 విజిల్స్ వచ్చేదాకా ఆఫ్ చేసేద్దాం. విజిల్ అయితే వచ్చేసి చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసి అది ఎలా ఉందో చూద్దాం మనము. ఇప్పుడైతే గ్యాస్ అంతా పోయేసిందండి. కుక్కర్ విజిల్ మూత తీసి ఎట్లా ఉందో చూద్దాం మనం బిర్యానీ.
అంతేనండి, మన ఫ్రాన్స్ బిర్యానీ రెడీ. సో ఇప్పుడు కొంచెం పైన గార్నిష్కి మనం కొంచెం ఎత్తిపెట్టున్న కొత్తిమీరని, పుదీనాని వేసేద్దాము. చూడండి, అడుగంటుకోకుండా బాగా నీట్గా వచ్చింది. కొంచెం గీ వేసుకుందామండి ఇట్లా పైన. తర్వాత పుదీనా, కొత్తిమీర. ఎక్కువ కలిపెట్టకండి, రైస్ విరిగిపోతుంది. జస్ట్ లైట్గా అట్లా కలిపెట్టేసండి. ఇప్పుడు మన బిర్యానీ ఎలా ఉందో మన పిల్లలకి ఇచ్చి, మన లూనా కూడా ఉంది చూడండి పక్కన, టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. ఏమండి, టేస్ట్ చూసి చెప్తారా? Superb. Excellent. Nice. Good girl. Good girl. Nice. అట్లా అడగాల, అడిగే విధానంతో ఉంటుంది. Super. Very good girl. Very good girl. థ్యాంక్ యూ లూనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఓకే, బాయ్.